పాదయాత్ర ఇక్కడ నిర్వహిస్తే కనీసం ఈ రోజు మనకు వచ్చినటువంటి జనంలో 4% కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధులు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు కానీ, రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉన్నటువంటి మేయర్ గారు అందరూ మైనారిటీ నాయకులు అందరూ కలిసి వస్తే ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడానికి మీరు అందరూ కలిసి రావడం జరిగింది. ఒక్కసారి ఎక్కువసేపు నేను మాట్లాడను, ఎందుకంటే అతిథులు ప్రధానంగా మాట్లాడతారు. కాకపోతే 1-2 విషయాలు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఈరోజు దాదాపుగా మనం ఎస్సీలకు సంబంధించి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు 296 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, 142 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు అందించాడు. ఎస్టీలకు సంబంధించి 116 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, 79 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా అందించారు. బీసీలకు సంబంధించి 522 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా, 194 కోట్లు నాన్ బెనిఫిట్ ద్వారా పంపించాడు. మైనార్టీస్ కి సంబంధించి 45 కోట్లు డీబీటీ, 27 కోట్లు నాన్ డీబీటీ. అంటే ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గానికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి 979 కోట్లు నేరుగా బటన్లు నొక్కి లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాడు. 442 కోట్ల రూపాయలు ఈరోజు అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా అందించారు. దాదాపుగా 1,10,000 కుటుంబాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈరోజు లాభపడ్డాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎంతో మందిని చూశాం. బిఆర్ అంబేద్కర్ గారి సమయం నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలను చూశాం, అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం. బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఆలోచన చేస్తూ గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 75 సంవత్సరాల భారతదేశ సుదీర్ఘ స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘ సమయంలో ఏ ఒక్కరూ ఆలోచన చేయనటువంటి విధంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. కేబినెట్ తో ప్రారంభించినటువంటి ఆయన ఆలోచన ఈరోజు ప్రతి దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈరోజు అవకాశం కల్పించి ఓటు బ్యాంకు రాజకీయాలకు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుంటే దానికి భిన్నంగా ఈరోజు రాజ్యాధికారం వైపు అడుగులు వేయించాలి, ప్రతి విషయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ముందుకుంచాలి అని సామాజిక న్యాయం కోసం ప్రోకలాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నేను 125 అడుగుల విగ్రహాన్ని పెడతాను అని చెప్పి విస్మరిస్తే 125 అడుగుల విగ్రహాన్ని ఒక మోడల్ గా, సింబల్ ఆఫ్ జస్టిస్ గా ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఏర్పాటు చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ